హాయ్ అండి. ఈరోజు కమ్మని మామిడికాయ చేపల పులుసు చేసుకుందాం. ఈ పులుసు ఉంటే అన్నం మొత్తం ఈ పులుసుతోనే తినేస్తారు. ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను తీసుకోండి. ఇందులో ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా ఉప్పు, కారం పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే ముక్క చప్పగా లేకుండా లోపలి వరకు మసాలా వెళ్ళి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండును కడిగి నానబెట్టుకోండి. తరువాత ఒక మామిడికాయను ముక్కలుగా కోసుకోవాలి. అలాగే 6 పచ్చిమిర్చి, ఒక టమాటా, 3 ఉల్లిపాయలు సిద్ధం చేసుకోండి. అయితే ఇక్కడ ఉల్లిపాయల్ని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిలో 1.5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించాలి. చేపల పులుసుకి మెంతులే అసలైన ఫ్లేవర్ ఇస్తాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి కరివేపాకు వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగాక మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టీ స్పూన్ కల్లుప్పు వేసి బాగా కలపండి. నూనె పైకి తేలుతున్నప్పుడు 1.5 టీ స్పూన్లు కారం వేసి 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని జాగ్రత్తగా ఇందులో వేసేయండి. ఆ వెంటనే చింతపండు పులుసు, చేప ముక్కల్ని వేశాక గరిటెతో అస్సలు తిప్పకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గిన్నెను 2 వైపులా పట్టుకుని మెల్లగా తిప్పండి. ఒక చిన్న గ్లాస్ నీళ్లు కూడా వేసి ఇప్పుడు ఇందులోనే మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేయండి. గరిటెతో పులుసుని ముక్కల పైకి వచ్చేలా మెల్లగా అని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. పులుసు ఉడుకుతున్నప్పుడు మనం స్పెషల్ మసాలా తయారు చేసుకుందాం. పాన్‌లో కొంచెం ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి పైన కాస్త కొత్తిమీర చల్లుకోవాలి. ఆ పులుసులో కొత్తిమీర ఉడికితే వచ్చే వాసన వేరండి. ఇప్పుడు రోట్లో ఒక స్పూను గసగసాలు, 2 ఎల్లుల్లి రెమ్మలు, అందులోనే మనం వేయించిన మసాలాలు కూడా వేసి మెత్తని పొడిలా దంచుకోవాలి. పులుసు చిక్కబడ్డాక మనం దంచుకున్న ఈ మసాలా పొడిని వేయండి. 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. గుమగుమలాడే మామిడికాయ చేపల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. ఈ చేపల కూర చల్లారిన తర్వాత తింటేనే బావుంటుందండి.